రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకైతే అనేక ప్రశ్నలు అయితే ఉండడం అయితే జరిగింది. రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారు, రైతు భరోసా అనేది 12 ఎకరాల వరకు అయితే ప్రభుత్వం అనేది ఇస్తుందని అయితే చాలామంది అయితే రైతు సోదరులు అయితే అడగడం అయితే జరుగుతుంది. 12 నుంచి 13 ఎకరాల అలాగే 14 ఎకరాల వరకు డబ్బులు పడుతున్నాయి అని అయితే చాలామంది రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికైతే రైతు భరోసా పథకం అనేది ఏ రోజు నుండి ప్రారంభం అవడం జరుగుతుంది. అనేక ప్రశ్నలు అయితే రైతులలో అయితే నెలకొన్నాయి అన్నమాట. మీ అందరికీ వచ్చేసి అయితే రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే మీకైతే మెరుగైన సమాచారం అయితే ఇవ్వడానికి అయితే నేనైతే ఖచ్చితంగా అయితే ప్రయత్నిస్తాను. ప్రభుత్వం నుంచి మనకు రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అతి త్వరలోనే రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. 1 నుండి 12 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మనకు 10 ఎకరాల వరకు అయితే చెప్పిర్రో ఇక మిగతా 12 ఎకరాల వరకే పోయినా సరే మనకు యాసంగి సీజన్లోనే అయితే డబ్బులు పడ్డాయి అని అయితే చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు మన రైతు భరోసాపై కూడా అలానే 12 ఎకరాల వరకు అయితే పడడం అయితే జరుగుతుంది. మొదగాలు 1, 2, 3 ఎకరాల వరకు ఈ నెల 23వ తారీఖు నుంచి అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క రైతన్నకైతే ఈ వీడియోని అయితే ఉపయోగపడుతుంది. తప్పకుండానైతే వీడియోని అయితే నచ్చినట్టయితేనైతేనే అందరికైతే షేర్ చేయండి. రైతు భరోసా అనేది ఈ నెల 26 లోపు 10 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడనున్నాయన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగానైతే చెప్పడం అయితే జరిగింది. మనకు రైతు భరోసాపై అయితే అన్ని రంగాలను అయితే సిద్ధమైతే కావడం అయితే జరిగిందన్నమాట. తెలంగాణలో ఉన్న 1.53 కోట్ల ఎకరాలకు 1.53 కోట్లు అంటే 1.3 ఎకరాల వరకు అయితే రైతులు అయితే ఎంతో ఆసక్తి అని అయితే ఇప్పుడు మనకి ఏదైతే భూములకు తెలంగాణ పల్లెలు అలాగే గ్రామాలలో వచ్చేసి రైతు భరోసా ఏదైతే ఉందో పండుగ నేపథ్యంలో సంక్రాంతి పండుగ తర్వాత 5 రోజులలోనైతే రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. ఎకరాకు 12,000 రూపాయల చొప్పున 2 సీజన్లు కలిపి అయితే విడుదల చేస్తున్న ప్రభుత్వం మనకు ఏదైతే యాసంగి సీజన్లో వచ్చేసి అయితే రైతు బంధువే ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు రైతు భరోసానైతే ఇప్పుడు మనకి ఏదైతే మేనిఫెస్టో పెట్టిన ప్రకారమే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇన్ఫర్మేషన్ తెలియని ప్రతి ఒక్క రైతుకైతే తెలంగాణ ఉన్న రైతులకైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితోనైతే షేర్ చేసుకోండి. రైతు భరోసా పథకం 1, 2, 3 ఎకరాల వరకు అయితే ఈ నెల 23వ తారీఖు నుంచి అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇదైతే అఫీషియల్ వచ్చిన న్యూస్. మనకు రైతు భరోసాపై అయితే చాలా అంటే చాలా ఆలస్యం అయితే తెలుస్తుంది. మనకి ఏదైతే ఇప్పుడు దసరాకైతే ఇస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం దసరా వేయింది, అటు దీపావళి వేయింది, అలాగే మనకు పొలం ఏదైతే ఉందో సాగైతే ఎల్లాడు కూడా నాట్లు కూడా వేయడం అయితే జరిగింది. మనకు ఇంకా పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు వానాకాలం సీజన్ రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం అనేది ఇంకా ఇవ్వలేదన్నమాట. మనకు అతి త్వరలోనే ఈ రైతు భరోసా ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతు బంధువు అయితే పూర్తిగానైతే నిలిపివేయడం అయితే జరిగింది. రైతు భరోసానైతే మన ప్రారంభించినట్లు సమాచారం అయితే రానే వచ్చిందన్నమాట. మనకు అతి త్వరలోనే రైతుల ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట. నచ్చినట్టయితేనే తప్పకుండా అయితే ఈ ఛానల్ ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఏదైతే ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతు సోదరికి అయితే తెలియజేయాలి కాబట్టి తప్పకుండా అయితే మీ అందరి లైక్ అయితే అవసరం. లైక్ చేసిరైతే నేనైతే అనుకుంటున్నాను. లైక్ చేసినట్టయితేనే మీ ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే వీడియోని అయితే చేరుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతుడికి అయితే షేర్ చేయండి. రైతు భరోసా డబ్బులు అనేవి పడడం అయితే జరుగుతుంది. అతి త్వరలో ప్రక్రియనైతే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది అనమాట. ఇది సంగమా అన్నమాట.